ఆంధ్రప్రదేశ్ వడ్డెరాజుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడుతూ టీడీపీ మా కులానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయిందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెరాజుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా బేబీ రాణి మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మా కులం వెనుకబడి ఉంది అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా కులానికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. చైర్మన్లు, డైరెక్టర్లు ఇచ్చి మమ్మల్ని ఘనంగా చూసుకున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మా కులానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయిందన్నారు. కార్పొరేషన్లో మా కులానికి సంబంధించిన చైర్మన్లు గాని, డైరెక్టర్లు గాని పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. కావున ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెరాజుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా వేముల బేబీ రాణిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 50 సంవత్సరాల నుండి కూడా మా వడ్డెర కులానికి సంబంధించిన పెద్దలు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మేము కూడా దీన్ని చదువుకొని ఒక లాయర్గా వృద్ధిలో ఉండి కూడా ఇంకా కొంతమంది వేముల శివ గారు కానీ, కొత్త నాగేశ్వరరావు గారు, అట్లా కొమ్మిరి ఆంజనేయులు వీరందరినీ కలుపుకొని కూడా ఒక కమిటీగా ఏర్పడి మా కులానికి వెనుకబడి ఉంది, మా కులానికి ఏమి కావాలన్నది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే మెయిన్ కాన్సెప్ట్తోనే మా కులానికి మేము చదువుకొని ఉన్నాం కాబట్టి మేము కొంతవరకైనా మా కులానికి మేము హెల్ప్ చేయాలి, ముందుకు చైతన్యవంతం చేయాలి అనే కాన్సెప్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ వడ్డెరాజు సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా వడ్డెరాలకు గుర్తించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజ్యసభ ఎమ్మెల్యే ఇచ్చారు, అలాగే చైర్మన్లు ఇచ్చారు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు, అనేక పదవులు ఇచ్చి గౌరవించారు. అట్లా అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మా కులానికి ఆదరించిన వ్యక్తి. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వారు అనేక హామీలు ఇచ్చున్నారు. ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టున్నారు, మమ్మల్ని ఎస్టీ జాబ్లలో చేరుస్తామని, అలాగే మైనింగ్స్లో కానీ, అలాగే ఇరిగేషన్లో కానీ, వివిధ సంస్థల్లో కూడా మాకు అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చున్నారు. ఇంతవరకు మాకు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, అలాగే ఒక చైర్మన్ లేదు, ఎలాంటి రాజకీయ అధికారం కూడా ప్రయారిటీ మాకు ఇవ్వడం లేదు. కాబట్టి మా వడ్డెర్లకి రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న మాకు ఒక ఎమ్మెల్సీ కావాలని, అలాగే ఒక రాజ్యసభ ఎంపీ కావాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. మైనింగ్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చైర్మన్ పోస్టులు కానీ, అలాగే డైరెక్టర్ పోస్టులు మా కులానికి ఇవ్వమని మేము కోరుతున్నాము. అలాగే ఇవన్నీ కూడా అమలుపరిచే వరకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలుపరిచే వరకు మేము రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అమలుపరిచే వరకు మేమంతా కూడా టీం వర్క్ చేసి కష్టపడి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. వేముల బేబీ రాణి, ఆంధ్రప్రదేశ్ వడ్డెరాజుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వడ్డెరాజుల సంక్షేమ సంఘాన్ని మన బేబీ రాణి గారి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేసేసి ఈ రోజున ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం, అదేవిధంగా ప్రముఖులతోటి సుమారుగా మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రముఖులతోటి ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి మంచి విద్యావేత్త, 2 రాష్ట్రాల్లో కూడా మరి లాయర్గా మంచి పేరున్న బేబీ రాణి గారు ఈ విధమైన బాధ్యతలు చేపట్టేసేసి ఈ రోజున ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మరి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చట్టసభలోకి వెళ్ళటం జరిగింది. నేను ఈ మధ్యకాలంలో చట్టసభలో కూడా ప్రస్తావించాను. ఈ వడ్డెర కులానికి వడ్డెరాజులు వడ్డీల సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో గత ప్రభుత్వాలు ఎన్టీ రామారావు దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మహానుభావులు వీళ్ళందరూ ఏదైతే ఇచ్చారో, ఏదైతే ప్రతిఫలాలు ఇచ్చారో ఈ వడ్డెర కులానికి, వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని మాత్రమే అడుగుతున్నాము. మరి ఈ ఎస్సీ ఎస్టీలో చేర్చాలనే కోరిక కూడా ఇప్పటిదే కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పోరాడుతున్నాం. కాబట్టి బేబీ రాణి గారు వారి టీం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి కోరుకుంటూ, ఈ రోజున ఇంతమంది నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను చంద్రగిరి అండి.
నేను రిటైర్డ్ డిఐజీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాను. గుంటూరు నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాను. ఓకే సార్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.